వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ ఒక బౌల్లో 1.5 కప్ మైదాని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా మంది మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేయొచ్చు అనుకుంటారండి. బట్ గోధుమ పిండితో అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. మీరు ట్రై చేసేటట్టయితే ఖచ్చితంగా మైదాని యూస్ చేయండి. అండ్ అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అండ్ గీని బాగా హీట్ చేసి తీసుకున్నానండి. అలాగా హీట్ చేసిన గీని వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి మొత్తం కలిసి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ విషయానికి వస్తే వాటర్ అనేది అంతా ఒకేసారి యాడ్ చేయకండి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మిక్స్ చేయండి. అండ్ ఈ పిండి అనేది కరెక్ట్గా ఎలా ఉండాలంటే మనం చపాతీ పిండికి ఏ విధంగానైతే కలుపుకుంటామో కరెక్ట్గా ఆ స్టేజ్లో ఉండాలండి. సో ఖచ్చితంగా ఆ స్టేజ్కి ఉండేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ని యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా మొత్తాన్ని నేను చపాతీ పిండిలానే కలిపి పెట్టుకున్నానండి. సో ఇలా బాగా కలపడం వల్ల ఏంటి అంటే చాలా స్మూత్గా ఉంటాయి, రోల్స్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక బౌల్లో అలా కలిపి పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆ పిండికి మొత్తం పట్టేలాగా అప్లై చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పిండి పైనున్న లేయర్ అంతా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చానండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఎనదర్ బౌల్లో ఒక 1/2 స్వీట్ కార్న్ని తీసుకున్నానండి. ఈ విధంగా గింజలన్నిటినీ ఒలిచేసి మీరు ఒక బౌల్లో సెపరేట్గా పక్కన పెట్టుకోండి. సో ఈ విధంగా నేను గింజలన్నింటినీ సెపరేట్ చేసేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని అడ్జస్ట్ చేస్తూ వేసి ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ అనేవి బాగా డ్రై అయిపోకూడదండి. అలానే వేగినట్టు ఉండకూడదు. కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వీటిని వేపుకోవాలి. సో ఇక్కడ గార్లిక్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఈ గార్లిక్ టేస్ట్ అనేది మనం తింటున్నప్పుడు చాలా బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా మొత్తం అంతటిని కలుపుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బీన్స్ని ఒకటే యాడ్ చేస్తానండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో ఏ వెజ్జెస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ వెజ్జెస్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్వీట్ కార్న్ ఫ్లేవర్ అనేది అంత కరెక్ట్గా తెలీదు. దానికంటే ఈ వెజ్జెస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి టేస్ట్ని. సో స్వీట్ కార్న్ రోల్స్కి పర్ఫెక్ట్గా టేస్ట్ రావాలంటే నేను ఎక్కువగా స్వీట్ కార్నే యాడ్ చేయాలండి. సో మీరు కూడా ఎక్కువగా స్వీట్ కార్న్ యాడ్ చేస్తూ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఏం వేయలేదండి, జస్ట్ ఆనియన్స్, చిన్న గార్లిక్ పీసెస్ అండ్ అలాగే బీన్స్ని యాడ్ చేస్తూ కలుపుకుంటున్నాను. సో ఈ విధంగా బీన్స్ కూడా బాగా మగ్గేలాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆనియన్స్ అండ్ బీన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మొత్తం కలిసేలా కలుపుకోండి. ఎందుకంటే వెంటనే స్టఫ్ అయిపోయింది అనుకోకూడదు. స్వీట్ కార్న్ కూడా కొంచెం సేపు మగ్గాలి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక నేను ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఈ స్టఫ్ మొత్తానికి టేస్ట్ ఏంటంటే ఈ చాట్ మసాలానేనండి. సో ఇది యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అంతా కలుపుకుంటూ ఉండండి. అండ్ అలాగే లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేస్తూ, కొత్తిమీర యాడ్ చేసింది కూడా ఆ స్టఫ్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఏదేమైనా ఈ స్వీట్ కార్న్ రోల్స్కి టేస్ట్ అనేది ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ టేస్ట్ కోసం అయితే నేను ఎక్కువ స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నానండి. అయితే వెజ్జెస్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్వీట్ కార్న్ టేస్ట్ అయితే తగ్గిపోతుంది, వెజ్జెస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. సో అలా కాకుండా మనకి స్వీట్ కార్న్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా స్వీట్ కార్న్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో ఇలా నేను సెపరేట్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ముందు నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని మరో ఒక 5 మినిట్స్ పాటు మొత్తం అంతా మసాజ్ చేస్తూ తీసుకుంటున్నాను. సో ఇలా మొత్తం కలపడం వల్ల ఏంటంటే పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు గట్టిగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కొంచెం పిండిని తీసుకొని ఉండలా చుట్టుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా చేతికి ఆయిల్ని అప్లై చేస్తూ సో ఈ విధంగా ఉండలా చేశాను. చూస్తున్నారు కదా, ఈ సైజులో ఉండాలండి. అలాగే పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని అన్ని ఉండలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చేసిన ఉండలన్నిటినీ ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు నేను ఈ చపాతీ చేసిన దాని మీద కొంచెం మైదా పిండిని యాడ్ చేస్తూ అలా ఒత్తుకున్న దాన్ని నేను కొంచెం పలచగా చేయాలనుకుంటున్నానండి. కొంచెం కాదు, బాగా అంటే బాగా పలచగా ఉండాలి. బాగా పలచగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పైన ఈ లేయర్‌తో పాటు లోపలున్న స్టఫ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. సో, ఈ విధంగా అన్ని సైడ్స్ పలచగా వచ్చేలాగా చూసుకోండి. ఎక్కడ పిండి ఎక్కువగా ఉండకూడదు. అలా అని బాగా పలచగా ఉండకూడదు. మొత్తం అంతా ఈక్వల్‌గా ఉండాలి. సో, చూస్తున్నారు కదా! నేనైతే మధ్య మధ్యలో మైదా పిండిని యాడ్ చేస్తూ ఇలా పలచగా వచ్చేలా చేస్తున్నాను. సో, ఈ లేయర్స్ అనేది ఇంత పలచగా ఉండాలండి. చూస్తున్నారు కదా! ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. అండ్ అలాగే ఎక్కువ పొడవు కూడా ఉండాలండి. దానివల్ల ఏంటంటే కరెక్ట్‌గా ఈ రోల్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత పల్చగా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదెంత ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి అంటే ఇక్కడ నా ఫింగర్స్ మీద వేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ నా ఫింగర్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. సో, ఈ లేయర్ అనేది ఇంత ట్రాన్స్‌పరెన్సీగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేదైతే వస్తుంది. ఇప్పుడు నేను ఒక పాన్ మీద ఈ లేయర్‌ని యాడ్ చేసి 2 సైడ్స్‌కి టర్న్ చేస్తూ కాలుస్తున్నానండి. ఇవి బాగా హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చపాతీలాగా గట్టి పడిపోతాయి. సో, అలా కాకుండా కాలినట్టు మాత్రమే మనం ఈ లేయర్స్‌ని తీసేయాలండి. అప్పుడైతేనే ఈ రోల్స్‌కి కరెక్ట్‌గా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా నేను చేసిన లేయర్స్‌నన్నిటిని పక్కన పెట్టుకున్నాను. కావాలంటే ఇవి మనం సెపరేట్‌గా ఫ్రీజర్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా. చూస్తున్నారు కదా! ఇవి కరెక్ట్‌గా నేను 2 సైడ్స్‌ని కాల్చానండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదాని తీసుకొని అండ్ అందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేశాను. సో, ఇదెలా ఉండాలంటే పల్చగా ఉండాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా వాటర్‌ని యాడ్ చేస్తూ మొత్తం ఎక్కడ ఉండల్లా కాకుండా మొత్తం అంతా పల్చగా ఉండేలాగా కలుపుకోండి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనం రోల్ చేసినప్పుడు ఇది కొంచెం గమ్‌లాగా యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక లేయర్‌ని తీసుకొని స్టఫ్‌ని మధ్యలో పెట్టుకుంటూ సో, ఈ 4 సైడ్స్ కూడా మనం ఇందాక ఏదైతే ఆహ్, పిండిని కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ పిండిని అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా 3 సైడ్స్‌ని అప్లై చేస్తున్నాను. అండ్ ఎక్కడ స్టఫ్ మొత్తం బయటికి రాకుండా చూసుకోండి. స్టఫ్ బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే రోల్ అనేది పర్ఫెక్ట్ షేప్‌లో కనిపించదు. ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేస్తూ నేను స్లోగా రోల్‌ని చేయడం చూపిస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా ఈ లాస్ట్ సైడ్‌కి కూడా అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్లోగా రోల్ చేస్తూ అండ్ లాస్ట్ దగ్గరకొచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం పిండిని అప్లై చేస్తూ కొంచెం లైట్‌గా ప్రెస్ చేయండి. ఇలా లైట్‌గా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏదైతే స్టఫ్ పెట్టామో అది బయటికి రాదు. చూస్తున్నారు కదా! సో, ఇలా అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇలాగే నేను అన్నిటిని రోల్స్‌గా చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మీరంతా ఒకే షేప్‌లో ఉన్నాయి. సో, ఒకే షేప్‌లో ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా ఉండాలండి. ఎక్కడ కూడా స్టఫ్ అనేది బయటికి రాకూడదు. ఇక్కడ నేనైతే ఒక కడాయిలో హీట్ హీట్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని రోల్స్ వేగడానికి సరిపడా ఆయిల్‌ని తీసుకుంటున్నానండి. సో, చూస్తున్నారు కదా! ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. అండ్ ఇందులో ఒక్కొక్కటిగా నేను రోల్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మంట అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అండ్ తర్వాత ఎప్పుడైతే ఈ రోల్స్‌ని వేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వెంటనే లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. హై ఫ్లేమ్‌లో ఉంచడం వల్ల ఏంటంటే పైనంతా అయిపోతుంది గానీ లోపల మాత్రం ఉడకదు. ఎంతో చక్కగా వేగాయి కదండీ! చూస్తున్నారు కదా! ఇక్కడ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసి వేరే బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేస్తున్నానండి. ఇక్కడ టొమాటో సాస్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ అలాగే నేను ఇక్కడ మిర్చిని కూడా యాడ్ చేశాను.
ఎంతో టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ రోల్స్‌ని ఖచ్చితంగా నేను చెప్పిన మెథడ్‌లో గనక చేశారంటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకటి తినేవాళ్ళు కూడా ఖచ్చితంగా 4 తినేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫుడ్ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.